ఎటు వెళ్ళిపోయింది మనసు. రేయ్ రేయ్ మళ్ళీ వచ్చుండవు. ఈసారి ఏం ప్లాన్ చేసుండవు? పైగా గెటప్ చేంజ్ చేసుకుని వచ్చుండవు. ఇలా ఒంటరయ్యింది వయసు, ఓ చల్లగాలి ఆచూకి తీసి. నీ మాదిరే ఉంటాను. నీ ఆత్మను కదా, నా ఆత్మ. మరి అవతారం ఏంది? ఆత్మను కదా. కలర్ఫుల్గా ఉండాలని ఇట్ట రెడీ అయ్యి వచ్చినాలే. నీకేం పని రైడా? లోపల ఉండి ఉండి ఉక్కపోత పోస్తాండి. అది ఏదన్నా ఒక మంచి పని చేస్తావా నువ్వు? ఏం చేయాలంట? పాపకేమో ప్రపోజ్ చేస్తానంటావు కదా. ఎట్ట చేస్తావా అని లోన కూర్చుని బుర్ర బద్దలు కొట్టుకుంటా అంటే ఆడ ఉండబుద్ధిగాక బయటకు వచ్చేసినాలే. సరే ఏమో చేస్తానన్నావు కదా, చెయ్యి. హలో, నన్ను చూసింది చాలు. ఏం చేయబోతాండావు ఇప్పుడు? అదే ఆలోచిస్తాను. రేయ్, నువ్వు ఆలోచించడంతో జీవితం అంతా ఎల్లబుచ్చేటట్టు ఉండవు. చెప్పేదేదో నేరుగా నోటితో చెప్పారదా ఓ పని అయిపోతుంది. రేయ్, లోనుండేవాడు నీకేం తెలుస్తుందిరా? ప్రేమ అంటే మామూలు విషయం అనుకుంటాండావా? అసలు నీకు తెలుసా ప్రేమ అంటే ఏంటని? నిన్నటిదాకా ఏమీ లేదు. ఇదిగో మనసులో ప్రేమ బయటికి చెప్పాలనుకున్న కాడి నుంచే కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడాలంటేనే భయం వేస్తాండదు నాకు. పైగా నోటితో చెప్తే కాదు, ఏదైనా స్పెషల్గా చేసి చెప్తేనే మంచిగుంటుందని చెప్తుంటారు మా ఫ్రెండ్స్ అందరూ. రేయ్, నువ్వు పుట్టిన కాడి నుంచి నీలోనే ఉన్నానురా. నువ్వు చేసే పనులకి అమ్మాయిలు ఇంప్రెస్ అవుతారా? అందుకేరా కొత్తగా ఆలోచించి సరికొత్తగా ప్రపోజ్ చేయబోతాను. నువ్వు డిస్టర్బ్ చేయకు, కాసేపు పక్క తప్పుకో. నేను పక్కకు పోయినానంటే నువ్వు పైకి పోయినట్టే. నా బాధ ఏదో నేను చూసుకుంటాను, నువ్వు కానీ ఏం చేస్తావో చూస్తున్నా. ఇప్పుడు చూస్తూ ఉండు. I love you. ఇప్పుడు పాప కొబ్బరి బొండ దాగడానికి వస్తుంది కదా, ఇంప్రెస్ అయిపోతుంది. హలో, అయ్యో,
మ్మ్. ఆ? ఇక్కడేం చేస్తున్నావు? ఓ. ఆ, కొబ్బరి బొండం ఇరుక్కుపోయి ఉండదు పాపా. బాగుంటావు లోపల, నువ్వు బయట. ఎలా? ఆహా, ఏదో అట్టా జరుగుండదులే పాపా. నువ్వేదో పూజ చేస్తాండవుగా, కానీ కానీ చెప్పినానా, నేను చెప్పినానా ఇది జరగదు అని. ఎలా? కొబ్బరికాయ లేదా అని ఆలోచిస్తున్నా. బాగుండని తీసుకొచ్చావు, ఇలా ఇవ్వు. రేయ్, ఇట్టంతా చేసి ఎప్పుడు నువ్వు ఆ పాపని ఇంప్రెస్ చేసేదే? అంతా నీ వల్లే. మూసుకొని ఆడే ఉండు. ఉదయం నుంచి ఏమీ తినలేదు, కనీసం కాఫీ అయినా తాగలేదు. పాపా, నువ్వు ఇట్ట కూర్చో, చెప్తాను. కూర్చో పాపా.